అయినప్పటికీ ఎందుకు ఇలా చేస్తున్నట్టు నిజంగా అదే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ వ్యక్తిగత హననాలు, వ్యక్తిగత దోషణలు, వ్యక్తిగత హననాలు అందాక ఏం మాట్లాడుకున్నామో అవే ఇప్పుడు మళ్ళీ క్షేత్రస్థాయిలో ఈ యుద్ధ పరిస్థితులకు దారి తీస్తున్నాయా, ఈ దాడులకి? ఒకప్పుడు నాయకులకి ప్రజలంటే భయం ఉండేదండి. ఆ భయంతో నాయకులు స్వీయ నియంత్రణలో ఉండేవాళ్ళు, లిమిట్స్ లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు మొత్తం క్రోనీ క్యాపిటలిజం అయిపోయింది కదా, క్రోనీ పాలిటిక్స్ అయిపోయినాయి కదా. డబ్బు రాజకీయం, కుల రాజకీయం, మత రాజకీయం అయిపోయిన తర్వాత ఇక ప్రజలకు ఎందుకు భయపడాలా? ప్రజల ఓట్లు కొనుక్కునేటటువంటి గెలుస్తున్నటువంటి ఈ రోజుల్లో ప్రజలకు భయపడినప్పుడు ఎవరికి బాధ్యత వహించాలా, ఎవరు బాధ్యత వహించాలా అనేది దాటిపోయింది. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇది ఒకటి. రెండోది ఏంటి అని అంటే, విమర్శ ఇష్యూ బేస్డ్ ఉంటే ఏం కాదండి. అవును, ఇష్యూ పరంగా మాట్లాడుతూ విమర్శలు చేసుకుంటే ఏం కాదు. బట్ రెండు పార్టీలు కానీ, ఇద్దరు నాయకులు కానీ ఇవాళ పర్సనలైజ్డ్ క్రిటిసిజం చేసుకుంటున్నారు. అంటే వ్యక్తిగతమైనటువంటి దూషణలు, వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసుకుంటున్నప్పుడు బలాబలాల కిందికే వస్తుంది ఇది. అంటే ప్రజాస్వామ్య సూత్రాలను, ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తిని, స్పిరిట్ ని దాటివేసి వ్యక్తిగతమైనటువంటి బలాబలాలకు వచ్చేటటువంటి రాజకీయ ఆధిపత్యానికి వచ్చేటరకు ఈ విధమైనటువంటి అంశాలు మనకు కనపడుతున్నాయి. ఇంకొక కొత్త సంస్కృతి నేను చూశానండి. సెంట్రల్లో ఏదన్నా అయితే రెండు రాజకీయ పార్టీలు, ఇక్కడ జాతీయ పార్టీలు బలంగా ఉన్నాయి కదా, అటు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఇంకో జాతీయ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కదా. వీళ్ళిద్దరు ఈ మధ్య కాలంలో చేస్తున్నది ఏంటి తెలుసా అండి? ఏదన్నా సెంట్రల్ ఇష్యూస్ వచ్చి ఏదైనా సంఘటనలు జరిగితే, ఉదాహరణకు మీకు ఇటీవల ఉమెన్ అండ్ డీలిమిటేషన్ బిల్లు అక్కడ సభ ఆమోదం పొందనప్పుడు, అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక పార్టీ ఆఫీస్ పైన ఇంకొక పార్టీ కార్యకర్తలు, ఇంకొక పార్టీ ఆఫీస్ పైన ఇంకో పార్టీ కార్యకర్తలు దాడులకే వెళ్తున్నారు. పెద్ద పెద్ద గుంపులను వేసుకొని రోడ్ల మీద ధర్నాలు చేస్తూ హైదరాబాద్ లో పార్టీ ఆఫీసర్ మీద దాడులకే వెళ్తున్నారు. ఏం సంస్కృతి ఇది? ఎక్కడి నుంచి నేర్చుకున్నాయి ఈ జాతీయ పార్టీలు? జాతీయ పార్టీలు అంటే అసలు ఎంత హుందాగా ఉండాలా, ఎంత నేషనల్ ఇష్యూస్ మీద మాట్లాడాలా, వాళ్ళకి ఎంత దేశం పట్ల ఎంత బాధ్యత ఉండాలా, దేశం పట్ల ఎంత ప్రేమ ఉండాలా, అది పోయింది. అది పోయి ఒక్కొక్క పార్టీ ఆఫీస్ మీద దాడులు చేసుకోవటానికి కర్రలు తీసుకొని, మందినేసుకొని, గుంపులను వేసుకొని పోతున్నటువంటి సంస్కృతి ఏం సందేశం ఇస్తారండి మీరు? ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? రాజకీయాలను మీరు ఎట్లా చూడాలనుకుంటున్నారు? ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అనేటటువంటి ప్రశ్నలు వస్తే ఏం సమాధానం చెప్తారండి? రెండోది, ఇవాళ జరుగుతున్న సంఘటనలో నేను వీళ్ళ ప్రెస్ మీట్లన్నీ చాలా స్పష్టంగా ఫాలో అయ్యానండి. అసలు బేసిక్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, మనం ఏ మాట కామాట చెప్పుకోవాలి. సరే, ఎవరిని మనం తప్పుపట్టాలి, ఎవరిని సమర్థించడానికి వీలేదు, అందరూ అదే రకమైన వ్యవహార శైలి కలిగి ఉన్నటువంటి వాళ్ళే. నేను ఒక వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు ఈ పదాలు తీసుకుంటున్నాను. కేటీఆర్ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. అతని గురించి మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి అయినా, బండి సంజయ్ గారు అయినా, ఇంకోళ్ళైనా ఏం మాట్లాడుతున్నారు? డ్రగ్స్ తీసుకుంటారు అని అంటున్నారు. అట్లా మాట్లాడినప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆయన ఫ్రస్ట్రేషన్ గురైపోయి ఆయన కూడా ఏం చేయాలంటే అదే స్థాయిలో వీళ్ళని విమర్శించేటట్టు క్రమంలో పొట్టోడు అంటున్నాడు ఆయన్ని, లేకపోతే ఈయన తంబాకు తింటున్నాడు అని అంటున్నారు. తర్వాత పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు, నేను మా దత్తాత్రేయకి చెప్తున్నాను, దత్తాత్రేయ నాకు చాలా దగ్గర మిత్రుడు, మీ ఇద్దరం కలిసి పనిచేసినటువంటి యూనివర్సిటీలో పనిచేశాము. మిత్రమా దత్తాత్రేయ, నేను కేసీఆర్ గారికే స్వయంగా చెప్పాను, కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళను కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అరికపూడి గాంధీ విషయంలో కానీ, మొన్న శాసనసభ విషయంలో కానీ, ఇవాళ బండి సంజయ్ విషయంలో కానీ తను మాట్లాడే మాటలు ఎంత దురుసుగా ఉంటున్నాయి. ఒక బాధ్యతాయుతమైనటువంటి శాసనసభ్యుడు ఆ స్థాయిలో ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని, మీరు తంబాకు తింటారు కాబట్టి జుట్టు ఊడిపోయింది, మొగోడు అయితే రా తెలుసుకుందాము, అదే కొన్ని చాలా అభ్యంతరకరంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటారు శేషు గారు? అసలు కరెక్ట్ గా. అందుకని మనం పార్టీలో ఒక లీడర్షిప్ ఉన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొదటిసారి శాసనసభ్యుడు ఓ ట్రైనింగ్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది, ఎట్లా మాట్లాడాలని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినా, కేంద్ర మంత్రి అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా ఎంత మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలా? వ్యక్తిత్వ హననాలు ఎందుకండి? చేస్తే అవతరులు కూడా అదే స్థాయిలో విమర్శలు చేస్తారనేటటువంటి ఒక కాన్షియస్ లేకుండా మాట్లాడుతున్నారు. ఇదొకటైతే, ఇంకొక కీలకమైన అంశం ఏంటి తెలుసా? ఇక్కడ ఒక రాజకీయ ఆధిపత్యం కొనసాగుతుంది. ఆ రాజకీయ ఆధిపత్యం ఏంటి అని అంటే 2 కోణాలు చూడాలా. ఒక కోణం ఏంటి అని అంటే, బీజేపీకి బీఆర్ఎస్ కి ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసే ప్రయత్నము ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఇటీవల ఒక ఘాటైన విమర్శ చేశారు ముఖ్యమంత్రి. ఏంటంటే, దేవుడి మీద ఒట్టేసి చెప్పు,
రాబోయేటటువంటి ఎన్నికల్లో మీ ఇద్దరు పొట్టు పెట్టుకోరని అనేటటువంటి ఒక అంశం చేశారు వచ్చినప్పుడు, మొన్న, yes. బట్ దీన్ని బ్రేక్ చేసేటటువంటి క్రమంలో బీఆర్ఎస్ బీజేపీ వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు విమర్శలని. ఆ కోణంలో వచ్చినటువంటి ఒక ఛాలెంజ్ గా దీన్ని మనం చూస్తే అదొకటి. రెండో కోణం ఏంటి అని అంటే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఉత్తర తెలంగాణ ఒక బలమైనటువంటి రాజకీయ కేంద్రం, కానీ ఆ కేంద్రంలోకి బీజేపీ జొరబడింది. బీజేపీ చూడండి, మీకు నిజామాబాద్ లో ఎంపీ గెలిచారు, ఆదిలాబాద్ లో ఎంపీ గెలిచారు, కరీంనగర్ లో ఎంపీ గెలిచారు. అదే ఆ టెంపో వాళ్ళు అక్కడ కొనసాగిస్తున్నారు కాబట్టి. బట్ సహజంగా ఈ రెండు పార్టీలకు ఆ ప్రాంతమైన రాజకీయ ఆధిపత్యం కోసం ఘర్షణ జరిగేటటువంటి వాతావరణంలో ఈ రాజకీయ పరమైనటువంటి ఛాలెంజ్లు ఇద్దరు చేసుకుంటున్నారు, రెండు పార్టీ నాయకులు చేసుకుంటున్నారు. బట్ దాంతో ఏమవుతుంది, వ్యక్తిగత దూషణలు వస్తున్నాయి, ఇలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు వస్తున్నాయి. బట్ ఇది రాష్ట్రానికి మంచిది కాదు, మీరు అనుకుంటున్నా మీకు బలమైన కేంద్రాలైన ఆ ప్రాంతానికి కూడా మంచిది కాదు. ఎస్ కరెక్ట్. ఇప్పుడు ఎస్ దత్తాత్రేయ గారు ఇప్పుడు మాట్లాడుకుంటే సరే, ఇప్పుడు ఇందాక శేషి